రేవంత్ సర్కారు చేతగానితనంతో రైతులు మండుటెంటలో పడిగాపులు పడుతున్నారు. నల్గొండ జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆర్జాలభావి గ్రామంలో ఇప్పటివరకు 10% వడ్లను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. మంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలోనే కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు బోరున విలిపిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నామని, ఇప్పటికీ కాంటా అయ్యే పరిస్థితి లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఎర్రటి ఎండకు అరిగోస పడుతుంటే ప్రభుత్వానికి కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ కూడా కాంటాలు జరగట్లేదు, అలాగే పంట కొనుగోలు కూడా జరగట్లేదు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. రాము, చెప్పండి, మొత్తానికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు అసలు పంట ఎంత మేరకు కాంగ్రెస్ సర్కారు కొందని అసలు? సురేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగానే ఎక్కువగా ధాన్యం అనేది పంట పండుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నాగార్జున సాగర్ కింద, మూసి కింద, ఇతర నీటి వనరుల కింద దాదాపుగా 12 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. అందులో 9 లక్షల సంబంధించిన ఎకరాల్లో దొడ్డు ధాన్యం పండిస్తారు. సన్నాలైతే ఏదో రకంగా అరివరి రేట్లకు అమ్ముకున్నారు. మిల్లర్లు దోపిడీ చేస్తూ రైతుల్ని నిర్వహణ దోచుకున్నారు. కానీ దొడ్డోట్లు వచ్చేసరికి మాత్రం నానా రకాలుగా అవసరం పడుతున్న పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా చెప్తున్నప్పుడు కూడా ఇప్పుడు వరకు కేవలం 600 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యం అనేది అమ్ముడుపోతా ఉంది. ధాన్యం అనేది కాంటాలు వేస్తా ఉన్నారు. మిగిలిన 400 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు అనేది సరిగా జరగట్లేదు. తీవ్రమైనటువంటి చాప ఏర్పడుతుంది. ప్రధానంగా అధికారుల పర్యవేక్షణ లోపం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్లు కూడా సమ్మె చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సిండికేట్ గా మారిపోయారు. తమకు రారేజ్ సంబంధించినటువంటి నిబంధనలు ఎత్తివేయాలి, బ్యాంకు షూరిటీ ఎత్తివేయాలి, దీంతో పాటు డిఫాల్ట్ అయినటువంటి మిల్లుల జాబితాలో తమనందరినీ కూడా తీసివేయాలంటూ ఇదే అదునుగా వాళ్ళందరూ కూడా చేతులు కలిపి సిండికేట్ అయి ధాన్యం అనేది అన్లోడ్ చేసుకోవట్లేదు, ధాన్యం అనేది వాళ్ళు పెంచుకోవట్లేదు. దీంతో పెద్ద ఎత్తున ధాన్యం అనేది పేరుకుపోతోంది. ప్రతి ఒక్క మిల్లు వద్ద 10 నుంచి 50 లారీలు, 100 లారీలు అక్కడే పడిగాపులు కాస్తా ఉన్నారు. ఈ పడిగాపులు కాస్తున్న క్రమంలో రైతులతో బాధ్యత అని చెప్తా ఉన్నారు. ఎక్కడైనా సరే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒకసారి కాంటా అయిన తర్వాత వారికి రసీదు ఇచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి సంబంధం లేదు, రైతుల ఖాతాలో డబ్బులు వేయాలి. కానీ నల్గొండ జిల్లాలో మాత్రం ధాన్యం అక్కడ కాంటా వేసిన తర్వాత మిల్లుల వద్దకు వెళ్ళిన తర్వాత మిల్లుల వద్ద అన్లోడ్ అయిన తర్వాతనే రైతుల బాధ్యత తీరుతుంది, రైతులకు డబ్బులు పడతాయని కొత్త మెలక పెట్టడంతో మిల్లుల వద్ద కూడా రైతులు పడిగాపులు కాల్సినటువంటి దుస్థితి అయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. ఎక్కడికక్కడ రైతులైతే మనోవేదన చెందుతా ఉన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి పడిగాపులు కాసి ఏదో రకంగా కాంటా వేస్తే మళ్ళీ మిల్లుల వద్ద రోజుల తరబడి తమ పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి తమకు ఎప్పుడూ రాలేదంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. నల్గొండ జిల్లా సంబంధించి పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారు. ఈ రోజు వరకు కూడా సూర్యాపేట కలెక్టరేట్ లో కానీ, నల్గొండ కలెక్టరేట్ లో కానీ ఒక రివ్యూ అనేది చేయలేదు, అధికారులను కూర్చోబెట్టుకోలేదు, మిల్లర్లను పిలవలేదు. ఎందుకు ధాన్యం అనేది జాప్యం జరుగుతోంది, ఎందుకు మిల్లులు అన్లోడ్ చేసుకోవట్లేదు, ఎందుకు వెంటనే కొనుగోలు జరుగుతున్నటువంటి విషయాలపైన ఇది కూడా పర్యవేక్షణ చేయకపోవడంతో, పట్టించుకోకపోతుండడంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులైతే నానా అవస్థలు పడుతున్నారు, మనోవేదన గురవుతున్నారు. మరికొద్ది రోజుల్లో వానాకాలం పంట సీజన్ వస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి పనులు చేసుకోవాలి, దుక్కులు దున్నుకోవాలి, ఎరువులకు సంబంధించి కూడా బాగుంది కాబట్టి ఇప్పటి నుంచి సమకూర్చుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నెలల తరబడి, రోజుల తరబడి పడగాపులు కాస్తే తమ పరిస్థితి ఏంటి, వానాకాలం సంబంధించినటువంటి పనులు ఎవరు చేయాలంటూ కూడా రైతన్నలు బోర్ను వినిపిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో తొక్కాపురం వద్ద, అదేవిధంగా ఆలేరు సంబంధించిన రోజు కూడా వరంగల్ టు హైదరాబాద్ ఆధారపైన ధర్నా నిర్వహించారు. ధాన్యం బస్తాలన్నింటి కూడా రోడ్డు పైన వేసి వాళ్ళ ఆవేదన చెప్పడం జరిగింది. ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా జరగలేదు. ధాన్యం పండిస్తే ఒక బాధ, పండించకపోతే ఒక బాధ అన్నట్టుగా ఉంది. ధాన్యం సంబంధించినటువంటి ఎన్నో రకాల కష్టాలు పడి మేము పండించాం, ఎరువులు ఇవ్వలేదు, నీటి సరఫరా లేదు, విద్యుత్ సరఫరా లేదు, ఇవన్నీ అధిగమించి మేము ధాన్యం అనేది పంట పండిస్తే ఈ రోజు పండించినటువంటి పంటను కూడా కొనకపోతే తమ పరిస్థితి ఏంటంటూ కూడా వాపోతున్నారు. మిల్లుల వద్ద కేవలం సన్నోర్లు మాత్రమే కొంటున్నారు. అది కూడా కింటాకు 2019 మాత్రం ఇస్తా ఉన్నారు. ఈ దొడ్డు ఓట్లను మాత్రం మిల్లుల దరిదాపు వద్దలకు కూడా రావట్లేదు. కేవలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే దొడ్డు ఓట్లని అమ్ముకోవాలి. కాబట్టి తామంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలకు వచ్చాం. ఇక్కడ మాత్రం తమకు ఎడార్లా కనిపిస్తా ఉంది, శూన్యం కనపడతా ఉంది. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంట్రాక్ట్ ఇచ్చారు. కొంతమంది పిఎస్సి సంబంధించినటువంటి చైర్మన్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళెవ్వరు కూడా కొనుగోలు కేంద్రాల వంక కన్నెత్తి కూడా చూడట్లేదు. ఎందుకు ధాన్యం అనేది వెంటనే కొనుగోలు కావట్లేదు, లారీలు లేవని చెప్తా ఉన్నారు, గన్ని బ్యాగులు లేవని చెప్తున్నారు. ఇవన్నీ ఉంటే
హమాలి లేరని చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా వాపోతున్నారు. 3 రోజుల క్రితం అయితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, ఒలిగొండ, భువనగిరి ప్రాంతాల్లో అయితే అకాల వర్షాలకు ఎక్కడికక్కడ కూడా ధాన్యమంతా కూడా తడిసి ముద్దయింది. ఇక్కడ మొలకలు కూడా వస్తా ఉన్నాయి. మంచిగా ఉన్నటువంటి ధాన్యానికే కింటాకు 6-7 కిలోలు తరుగు తీస్తా ఉన్నారు. ఇక తడిసి రంగు మారి మొలకలు వస్తే ఇంకెంత ధాన్యం తరుగు తీస్తారో, తమను ఏ విధంగా దోచుకుంటారన్నటువంటి భయాందోళన అయితే రైతన్నలు అయితే ఉన్నారు. నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, కోమరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటికైనా సరే వెంటనే పర్యవేక్షణ చేసి లోపాలు ఎక్కడున్నా సర్దిద్దుకొని వెంటనే మిల్లర్లు మించుకొని వెంటనే ధాన్యం కొనుగోలు అనేది వేగంగా జరపాలని కూడా చెప్తా ఉన్నారు. లిటరల్లీ ఇప్పటి వరకు కేవలం 30% మాత్రమే ధాన్యం కొనుగోలు జరిగాయి. 70% ధాన్యం ఎక్కడికక్కడ కూడా పేరుకుపోయింది కుప్పలు తెప్పలుగా. మేమంతా కూడా పడిగాపులు కాస్తా ఉన్నాం. 45 డిగ్రీల ఎండలో ఇంత ఎర్రటెండకు మేము పడిగాపులు కాస్తా ఉంటే కనీస మానవత్వం లేదు, కనీస కనికరం లేదు. ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున కూడా తమను ఇబ్బంది పెడుతుంది ఎప్పుడు కూడా అనుకోలేదు. ఏదో రకంగా పంట అమ్ముడు పోతుంది అనేటువంటి ధైర్యం అయితే ఉంది, కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి జాప్యంతో ఇక తమకు ధైర్యం కూడా కోల్పోయాం. అందుకే రోడ్డు ఎక్కుతున్నాం అంటూ కూడా ప్రతిరోజు 2-3 చోట్ల ధర్నాలు చేస్తా ఉన్నారు, రోడ్డు ఎక్కుతా ఉన్నారు, తమ ఆందోళన అనేది చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చర్యలు లేదు. ఇవాళ ఒక కంటి తుడుపుగా సీఎం రేవంత్ రెడ్డి ఏదో పర్యవేక్షణ చేశారు, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటిది లేదు, ఎలాంటి కొనుగోలు అనేది జరగట్లేదు. ఇక అదే రకంగా ఉండబోతోంది. మరొక నెల రోజుల పాటు కూడా ఇదే రకంగా అవస్థలు పడేటువంటి అవకాశం ఉందని కూడా రైతులు వాపోతూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడులు వచ్చినప్పుడు కూడా ముందస్తుగానే ఒక ప్రణాళిక రచించుకొని ఏ విధంగా ధాన్యం అనేది అన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని దాచిపెట్టుకోవాలి, నిల్వ చేసుకోవాలి, ఏ విధంగా వెంటనే కొనుగోలు జరపాలనేటువంటి ఒక ప్రణాళిక ప్రకారం ఒక రివ్యూ కూడా నిర్వహించలేదు. ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో వానాకాలం సీజన్ కి, యాసంగి సీజన్ కి పంట దిగుబడి వస్తున్నటువంటి నెల రోజుల ముందే ఎక్కడికక్కడ కలెక్టరేట్ లో రివ్యూ నిర్వహించుకొని మిల్లర్లను పిలుచుకొని బయ్యర్లను పిలుచుకొని వెంటనే ధాన్యం కొనుగోలు జరిగేలాగా పోలీస్ శాఖను, రవాణా శాఖను, ఇరిగేషన్ సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులను సమన్వయం చేసుకునేది. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేది. ధాన్యం అమ్ముకున్నటువంటి దాదాపు 3 రోజుల వ్యవధిలోనే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడేవి. కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్ముడుపోయినటువంటి 30% ధాన్యంలో కూడా ట్యాబ్ ఎంట్రీ చేయట్లేదు, ట్రాక్ షీట్లు అనేది ఏర్పాటు చేయట్లేదు. దీంతో వాళ్ళకి డబ్బులు కూడా చాలా డిలే అవుతుంది. ఒక్కొక్కరికి 15 రోజులు, 20 రోజులు కూడా వాళ్ళు అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బులు అనేది వాళ్ళ అకౌంట్ లో జమ కావట్లేదు. ఏంటంటే ప్రభుత్వంలో మేము అన్లోడ్ చేయట్లేదు, ఆ ట్యాబ్ లో ఎంటర్ చేయలేదు, కంప్యూటర్ ఎంటర్ చేయలేనటువంటి సమాధానం కూడా వస్తుంది. మొత్తం మీద అయితే అధికారుల సమన్వయ లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడ కూడా రైతులైతే వాపోతూ ఉన్నారు. ఈ ధాన్యం కొనుగోళ్లకు ఇప్పుడు పడ్డటువంటి బాధలు మాత్రం మేము ఎప్పుడు కూడా పడలేదు. గతంలో ఇంత పెద్ద ఎత్తున కూడా తేమ శాతం అనేది ఇప్పుడు ఉండదు. ఎందుకంటే యాసంగి సీజన్ కాబట్టి పెద్ద ఎత్తున ఎండలు వెళ్తున్నాయి కాబట్టి తేమ శాతం లేకపోయినప్పుడు కూడా ఎందుకు ఇన్ని రకాలుగా కొర్రీలు పెట్టి ఇన్ని రకాలుగా బాధలు పెడుతూ ఉన్నారనేటువంటి ఆవేదన కూడా రైతులు ఎదుగుస్తూ ఉన్నారు. ఇదే వానాకాల సీజన్ అయితే తేమ పేరుతో ఇంకెంత ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంత ఎర్రటెండలకు ధాన్యం అంతా కూడా చక్కగా నాణ్యత ఉంటే కూడా కొనట్లేదంటూ రైతులు అయితే వాపోతున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రాము.